పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లోకి రావడాన్ని స్వాగతిస్తున్నట్లు జెడ్పీటీసీ మాజీ సభ్యుడు నాళ్ల రత్నకుమార్ పేర్కొన్నారు. పట్నంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరినీ కలుపుకొని పార్టీని విజయ తీరాలకు చేర్చేలా కృషి చేయాలని కోరారు. సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మన్ నార్ల సురేష్, మాసాని రవీందర్ రెడ్డి, అశోక్ రెడ్డి, అఫ్రోజ్, నబీ, హనుమండ్లు తదితరులు పాల్గొన్నారు. మనస్ఫూర్తిగా వారికి స్వాగతం పలుకుతున్నాం. ఎందుకంటే ఆయన అనుభవం బాన్స్వాడ కాన్స్టిట్యూషన్కు మరియు బాన్స్వాడ మండలానికి బాన్స్వాడ టౌన్కి ఎంత అవసరం ఉంది. గతంలో కూడా ఆయన చాలా అభివృద్ధి కార్యక్రమం చేశాడు. అంతకు రెట్టింపుగా ఈరోజు చేశాడని ఆశిస్తూ మమ్మల్ని కూడా పాత కాంగ్రెస్ కార్యకర్తలను కూడా ఆయన నిర్ణయాన్ని ఉంచుకొని అందరికీ తీసుకుపోతారని ఆశిస్తూ ఈరోజు శ్రీనివాసరెడ్డి గారికి మేము మరి అదేవిధంగా మా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి కూడా మా ఉదయపూర్వక ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ చేరిన సందర్భంగా మా బాన్స్వాడ పట్టణ మండల కాంగ్రెస్ పక్షాన, కార్యకర్తల పక్షాన, పార్టీ పక్షాన పోచారం శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం పలుకుతూ పాత కార్యకర్తలను మీ వెంట నడిపించి రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలని మేమందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తల పక్షాన పోచారం శ్రీనివాసరెడ్డి గారికి మేము కోరుతూ, తెలుసు మొన్న మన బాన్స్వాడ శాసనసభ్యులు శ్రీ గౌరవ పోచారం శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి స్వయంగా పరిపాలన అవసరం కోసం మరి పెద్దలు సూచనల కోసం మరి మన పిసిసి అధ్యక్షులు మరి చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఇంటికి పోయి పార్టీలో ఆహ్వానించి తన నిర్ణయాన్ని కార్యకర్తల ముందు పెట్టినందుకు మేము కూడా కార్యకర్తగా పార్టీ హైకమాండ్ కట్టుబడి మేము కూడా ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఎమ్మెల్యే గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు వల్ల మా సీనియర్ నాయకులు ఉన్న నాయకులకు ఆయన మమ్మల్ని ముందు నడిపించుకొని పాత కార్యకర్తలు తీసుకోవాలని కోరిక కోరుతున్నాం. ఇంతకుముందు మా స్టేట్ చెప్పినట్ల మున్సిపాలిటీ కానీ కాన్స్టిట్యున్సీలవి అన్ని కాన్స్టిట్యున్సీలుగా మా కార్యకర్తలకు కాన్స్టిట్యూట్ చేయాలనేది ఒకటి ముందు చెప్తున్నాం. కంటే మేము ఆయన తోడు వెల్కమ్తో ఉంది. మీరు బాన్స్వాడ పట్టణానికి అభివృద్ధి చేయాలని, కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి చేయాలని ధన్యవాదాలు. శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి వెళ్ళి వారిని పార్టీలో ఆహ్వానించడం, పార్టీని బలోపేతం చేయడానికి వారిని ఆహ్వానించడం జరిగిందని కూడా వారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పడమే అందరికీ తెలుసు. దానికి మేము రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి ఆయన ఇచ్చిన మాట కూడా మేమందరం కూడా బాన్స్వాడ పక్షాన వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అదేవిధంగా గౌరవనీయులైనటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఒక మంచి దృక్పథంతో 30 ఏళ్ళు మీ రాజకీయంలో ఉండి పలు మంత్రి పదవులు పోయిన కాలంలో సభాపతిగా చేసి బాన్స్వాడ ప్రజల సేవలు మన్ననను పొందినటువంటి వ్యక్తి. బాన్స్వాడ పట్టణంలో కాదు, తెలంగాణ నియోజకవర్గంలో మొదటి 4వ స్థానంలో బాన్స్వాడ నిలిపినటువంటి ఘనత మీకే ఉంది. కాబట్టి అదేవిధంగా ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతు బిడ్డ, రైతు మీద మీకు అవగాహన ఉంది, రైతు పక్షాన మీరు బాగా మాట్లాడుతారనే ఉద్దేశం కూడా స్వయాన రేవంత్ రెడ్డి గారు చెప్పడం, అది పత్రికా ప్రకటనలో అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా మీరు కాంగ్రెస్లోకి వచ్చినందుకు మాకు చాలా సంతోషం, ఆనందం. తప్పకుండా మీరు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్ళి మంచి విధానాలతో మరి ఇంకా మీరు చేసిన అభివృద్ధితో కాకుండా కాంగ్రెస్ తలుచుకున్నటువంటి కొన్ని మహత్తర కార్యక్రమాలు కూడా మీరు ప్రజల్లో తీసుకెళ్ళి ప్రజల యందు